ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ అండ్ మెయిన్ టాపిక్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లోను అండ్ ఇక్కడ తెలంగాణలోను ముఖ్యంగా అధ్యాపక ఉద్యోగాల భర్తీకి, అంటే ముఖ్యంగా లెక్చరర్ జాబ్స్, జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్లో, పీజీ కాలేజెస్లో ఉన్నటువంటి ఖాళీల భర్తీకి సుమారుగా 1800 పైచిలుకు, అక్కడ ఏపీలో అయితే ఏకంగా 2100 పైచిలుకు ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఏ జిల్లాలో సబ్జెక్టుల వారిగా ఏంటి ఆ వివరాలని మనం పర్టికులర్గా డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీకి గెస్ట్ ఫ్యాకల్టీ కాకుండా కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకున్నారు. తర్వాత సందర్భాన్ని బట్టి ఇది రెగ్యులర్ కూడా కావచ్చు. ఓకే, ఈ పోస్టులకు సంబంధించి విద్యా అర్హతలు కామన్గా డిఎడ్ బిఎడ్ హోల్డర్ కాకుండా పీజీ క్యాండిడేట్స్, పీజీ అండ్ పీజీతో పాటు రాష్ట్ర సెట్, ఓకే, టెట్, నెట్, ఓకే, ఇవన్నీ క్వాలిఫై ఉంటే చాలా బాగుంటుంది. ఏమి క్వాలిఫై కాకుండా కేవలం జస్ట్ పీజీ హోల్డర్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. తక్కువ స్థాయి అర్హత డిగ్రీ కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అధ్యాపక ఉద్యోగాలతో పాటు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి వన్స్ మీరు మిస్ చేసుకోవద్దు. అయితే ఏ జిల్లాలో ఎప్పటివరకు చివరి తేదీ ఉంది, ఎలా అప్లై చేసుకోవాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి అన్ని జిల్లాల వారిగా లిస్ట్ ఇచ్చాము అండ్ అన్ని జిల్లాల్లో ఏ కాలేజీలో వేకెన్సీ ఉన్నాయో ఆయా ప్రిన్సిపాల్ నంబర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశానండి. ఓకేనా? వన్స్ ఈ వీడియో నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ మాత్రం తప్పకుండా వేయండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.